2024 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో దాదాపు 22 నియోజకవర్గాల్లో పర్యటించి చమన్ అభిమానులను టీడీపీ కేడర్ను ఉత్సాహపరుస్తూ చమన్ తనయుడు ఉమర్ ప్రచారం నిర్వహించారు. అప్పట్లో అనంతపురం సభకు వచ్చిన చంద్రబాబు ఉమర్కి రాజకీయంగా సుముచిత స్థానం కల్పిస్తానని టీడీపీ అగ్రనాయకులకు చెప్తూ ఉంటారు. కానీ ఉమర్ మాత్రం పార్టీ లోకేష్కి ఇచ్చిన మాట ప్రకారం శక్తి వంచన లేకుండా కృషి చేసి పలు నియోజకవర్గాల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థుల గెలుపులో కీలక పాత్ర పోషించారు. దేశవ్యాప్తంగా ఉన్న చమర్ వ్యాపార నెట్వర్క్ను కూడా తనయుడు డాక్టర్ ఉమర్ అదే విధంగా కొనసాగిస్తూ ఉన్నారు. మంత్రి లోకేష్ను ఉమర్ కలవటం పట్ల తీరును చూస్తే ఉమర్కి కీలక పదవి దక్కే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చలు మొదలయ్యాయి.